మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ కొండపై వెలిసిన కొండ గురునాథ స్వామి తిరునాళ్ళ మహోత్సవం ఇక్కడ ఈ ప్రాంత భక్తులు అత్యంత భక్తి విశ్వాసాలతో నిర్వహిస్తారు. అదే సందర్భంలో ఈ తిరునాళ్ళకి వెలిసి ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ఇక్కడ అనేక సామాజిక సత్రాలు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడ యాదవ సామాజిక వర్గ సత్రంలో ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క కమిటీ నిర్వాహకులను అడిగి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. మద్దుల సత్యనారాయణ యాదవ్ అని నేను 2005లో నీటి సంఘం అధ్యక్షులుగా అయ్యాం. 2015లో వినికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యాం. తర్వాత ఈ 2010 నుంచి ఇక్కడ యాదవ అన్నదాన సత్రం కొండగురునాథ స్వామి అద్దెనలో రవారం నూజెల్ల మండలం రవారం అద్దెనలో ప్రతి సంవత్సరం 20 క్వింటాలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేము ఈ కొండగురునాథ మహిమ ఏందో కానీ ఎవరిని అడిగినా కూడా చందా ఎనికి పొమ్మనే ఆలోచన లేదు. ఎవరు అడిగినా ఎంతో కొంత మేము 1000 రూపాయలు ఇస్తారంటే 2000 రాస్తారు, 5000 అంటే 10,000 రాస్తారు. అసలు ఇంత మహిమల దేవుడు నేను కనపడిన దేవుడు, మనకి అందరికీ ఎక్కువగా కనపడిన దేవుడు నేనైతే ఎంతో 10 రోజుల నుంచి ఎంతో కృషి చేశాను. ఒక్క 10 రోజుల్లో 50 క్వింటాలు వసూలు చేయగలిగాం. ఎందుకంటే అంత స్పందన, అంత దైవభక్తుడు, అంత నమ్మకమైన దేవుడు కాబట్టి ఇంత మాకు స్పందన ఉంది. మేము ఇంకా ఇట్టాడి ఎంతో 5 క్వింటాలు పెంచుకునే దానికి మాకు శక్తి ఇస్తే యాదవ సంఘం డెవలప్ అవుతుంది. డెవలప్ చేస్తాం. అది మా వెనకున్న చేతులు మాకు ప్రోత్సహిస్తాయి. నా పేరు కృష్ణ ఏడుకొండల యాదవ్, దాట్లవారిపాలెం మాజీ సర్పంచ్ తల్లార్లపల్లి. ఇక్కడ ప్రతి సంవత్సరం కొండగురునాథ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ప్రతి సంవత్సరం మన యాదవ్ అన్నదాన సత్రంలో ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరాటంకంగా ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం చేయగలుగుతున్న సందర్భంగా ఆ కొండగురునాథ ఆశీస్సులు మరి మా అందరికి ఉన్నాయని మేము ఖచ్చితంగా నమ్ముతూ మరి ఆయన ఆశీస్సులు, కొండగురునాథ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు బొత్తుల సుబ్బారావు. నేను ఇక్కడ మాజీ సర్పంచ్ని. ఈ యాదవ అన్నదాన సత్రం మొదలుపెట్టి 15 సంవత్సరాల వస్తూ ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా చాలా ఎక్కువ సంఖ్యతో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ భోజన ఏర్పాటు సదుపాయాల్లో భాగంగా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యాదవ అన్నదాన సత్రంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇప్పించిన సంవత్సరం నుంచి కూడా మొదటి దఫాగా వీడి గురయ్య మాస్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి హయాంలో ఉన్న బాగానే జరిగింది. తర్వాత బొత్తుల చిన్నబ్బాయి గారు ఆయన ఆధ్వర్యంలో కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరం బొత్తుల సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారిలో కూడా ఇప్పుడు బాగానే జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది. మాకు పార్టీలకు అత్యధికంగానే ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ మతాలు వచ్చినా కూడా, ఏ కులపోళ్ళు వచ్చినా కూడా మేము భోజనాల సదుపాయం అందరికీ సక్రమంగా నిర్వహిస్తున్నాము. సత్రం తరపున ఈ 15 సంవత్సరాల నుంచి అందరం బాగానే సాధిస్తున్నాం. ఆయన 7 సహకరించి ఉండమని అందరం చెప్పాం. అందుకని ఆయనకి బాగా అండగా ఉంటాం. ఆ సత్రానికి గురించి ఎవరు కూడా లేదనకుండా అడిగిన వాళ్ళు లేదనకుండా ఇస్తారు, ఇబ్బంది లేదు అని మరీ కోరుకుంటున్నాం. మరి పమిడిపాడు తర్వాత గురిపాలెం ఈ 2 ఊర్లు స్థాపించింది. ఫస్ట్ దీన్ని పునాది ఎవరంటే పాశం బోడయ్య. తర్వాత ఆయన ఒక కార్యక్రమం పురుగు ఆపిన తర్వాత దాన్ని బట్టి మేము అందరం కలిసి ఇక్కడ ఒక ఎకరం 10 సెంట్లు భూమి అందరం కలిసి ఈ 2 ఊర్లు కలిసి కొని తర్వాత దాన్ని సహాయ సహకారింపులు చేసిన తర్వాత నూజెల్ల మండలం తర్వాత అందరూ లేదు. దీనికి అందరూ యాదవులు అనే వాళ్ళు అందరూ మాత్రం సహాయ సహకారాలు అన్ని ఊర్లు, అన్ని గ్రామంలో ఉండాల్సిందిగా కోరుతున్నాం.